బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. వినాయక నిమజ్జనం నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య చెలరేగిన వాగ్వాదం చిలికి గాలివానగా మారింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఒంగోలు వైద్యశాలకు తరలించారు. అటు పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఒక పక్క గ్రామంలో పికెట్ జరుగుతున్న మార్చూరు మండలం జంగమహేశ్వరపుర ఆగ్రహారంలో వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డికి చెందిన పెట్రోల్ బంక్ను టీడీపీ కార్యకర్తలు తగులబెట్టారు. అలాగే ప్రభాకర్ రెడ్డికి చెందిన గ్రావెల్ క్రషర్ లో ఉన్న 2 టిప్పర్లు, జేసీబీ, ప్రొక్లైన్ ట్రాక్టర్ కి నిప్పు పెట్టారు. దీంతో పలు వాహనాలు పాక్షికంగా తగలబడ్డాయి. మరో 2 లారీలకు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు ఆలూరు వాసి మధు ఎంపికయ్యాడు. కర్నూలు